ఈ టైంలో ఈ విషయం విని భార్గవి తట్టుకోలేదు. ఎలాగైనా పాపని నేనే రక్షించాలి. అసలు మీకు బుద్ధి ఉందా? నిన్ననగా దెబ్బ తగిలితే ఇవాళ హాస్పిటల్కి వచ్చేది ఇంజెక్షన్లు అన్నిటికీ కలిపి దాదాపు 10,000 అవుతుంది. మీ టాక్సీ డ్రైవర్ రాజేంద్ర గారి భార్యనండి. ఆయనకి దెబ్బ తగిలి హాస్పిటల్లో ఉన్నారు. మీ వారిని ఒకసారి పిలిస్తే వారితో మాట్లాడాలి. ఆయన లేరు, బయటికి వెళ్ళారు. తర్వాత రా, వెళ్ళు. మమ్మీ, నా బర్త్డేకి డాడీ తప్పకుండా వస్తారు కదా? వస్తానని చెప్పారు కదమ్మా, తప్పకుండా వస్తారు. తొందరగా నిద్రపోమ్మా, పొద్దున్నే లేవాలి కదా. నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. మమ్మీ, నాకు దాహం వేస్తుంది. మంచినీళ్ళు తాగొస్తాను. మున్ని, ఏం కావాలమ్మా? దాహం వేస్తుంది. మంచినీళ్ళు కావాలి పెద్దమ్మా. ఉండి తీసుకొస్తాను. తాగు. చాలా, ఇంకొంచెం తీసుకురావాలా? చాలు పెద్దమ్మా. సరే, వెళ్ళి పడుకో. ఏంటాయా, ఇంకా నిద్రపోలేదా? ఏంటోనమ్మా, ఎవరో బయట నుండి లోపలికి వచ్చినట్టు అనిపించింది. ఈ టైంలో మన ఇంటికి ఎవరొస్తారాయా? మున్నికి దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకో. అలాగేనమ్మా. త్వరగా నిద్రపో నాన్నా.
మమ్మీ ఎవరో వచ్చినట్టున్నారు. ఆగు మున్ని, నేను చూస్తాను. మున్నీ! మాధవి గారు, మీరా? రండి, లోపలికి రండి. ఈ టైంలో మీరేంటి ఇలా వచ్చారు? ఇటువైపు పెట్రోలింగ్కి వెళ్తున్నాను. ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. మాధవి, నువ్వా? అవును, బయట నుంచి గడియ ఎవరు పెట్టారు? ఎవరో బయట నుండి గడియ వేశారమ్మా. అవును, పాప నేను లోపలున్నా, మీరు లోపలున్నారు. మరి గడి ఎవరు పెట్టారు? మా గది తలుపులు తెరిచే ఉన్నాయే. మీ గదులు మాత్రమే తెరుచున్నాయా? అయితే ప్రాసెస్ స్టార్ట్ అయిందన్నమాట. ఇంతకీ నువ్వే గదిలో పడుకున్నావు? ఆ గదిలో. ఏంటి మాధవ్ గారు, ఏంటి వెతుకుతున్నారు? ఏదో ప్రాసెస్ స్టార్ట్ అయిందంటున్నారు, దేని గురించి? అదే, నేను మిమ్మల్ని కాపాడాల్సిన ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటున్నాను. అంటే ఇప్పుడు మేం ప్రమాదంలో ఉన్నావా? ఏం జరుగుతోంది? అసలు ఇంట్లోకి ఎవరొచ్చినట్టు? ఎవరు గడియ పెట్టినట్టు? ఎవరో ఇంట్లోకి వచ్చినట్లుందని ఇందాకే చెప్పాను కదమ్మా. ఎవరో దొంగ విధవా ఇంట్లోకి దూరినట్టున్నాడు. అదే అయ్యుంటుంది. లేకపోతే మన ఇంట్లోకి ఇంకెవరు వస్తారు? దొంగలొచ్చే అవకాశం ఉంది. ఇంట్లో మగాళ్ళెవరూ లేరు. అందుకే మమ్మల్ని కాపాడాలన్నారు కదా. అవునవును. ఇప్పుడు వాడు మాధవ్ని చూసుంటాడు. మనింట్లో పోలీసులు ఉన్నారనుకుని వెళ్ళిపోయి ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి రాడ్లే. సరే, టైం అవుతుంది, వెళ్ళి పడుకో. మున్ని, మమ్మీతో వెళ్ళి పడుకోమ్మా. ఆయా, నువ్వు కూడా వెళ్ళి పడుకో. భార్గవికి తెలియకుండా బాగానే మేనేజ్ చేశావు గాయత్రి. ఇది యాదృశ్చికమో అదృష్టమో తెలియదు గాని నేను రావడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. కానీ ఇంతటితో ప్రమాదం ఆగిపోలేదు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను. కానీ ఇప్పుడొచ్చింది మీరనుకుంటున్నట్టు దొంగ కాదు, మున్నీని చంపడానికొచ్చిన హంతకుడు. నో అవినాష్, నువ్వు ఈ పరిస్థితుల్లో ఇండియా వెళ్ళడానికి వీల్లేదు. అసలు ఇప్పుడు నీ పొజిషన్ ఏంటో తెలుసా? ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నిన్ను దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి నీది. ఇన్ని గంటల ఫ్లైట్ జర్నీకి నీ బాడీ తట్టుకోలేదు అవినాష్. నేను చేస్తున్న ప్రయాణం మధ్యలోనే నా జీవిత ప్రయాణం ఆగిపోతుందేమోనని భయపడుతున్నారా అంకుల్?
నేను చేస్తున్న ప్రయాణం మధ్యలోనే నా జీవిత ప్రయాణం ఆగిపోతుందేమోనని భయపడుతున్నారా అంకుల్? నా ఆఖరి శ్వాస ఆగకముందే ఆఖరిసారిగా నా బిడ్డను చూడాలనుంది అంకుల్. నా బిడ్డను చూసేంత వరకు నేను బ్రతుకుతానన్న నమ్మకం నాకుంది అంకుల్. దయచేసి వద్దనకండి. నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అవినాష్. చివరి గడిలో ఉన్న వారిని ఆఖరి చూపులు చుట్టానికి ఎవరైనా వస్తారు, కానీ చివరి గడిలో ఉన్న నువ్వు చివరిసారిగా నీ కన్నబిడ్డను చుట్టానికి తాపత్రయపడుతున్నావు. అసలు నీ కన్నబిడ్డ కళ్ళెదుటుగా నువ్వు ప్రాణాలు వదిలితే ఆ పసి ప్రాణం తట్టుకోలేదనే కదా నువ్వు ఇంత దూరం వచ్చేసావు. మళ్ళీ ఇప్పుడు అక్కడికే వెళ్తానంటావేంటి? ఇంతవరకు నా పాప కోరిన ప్రతి కోరిక నేను తీర్చాను అంకల్. తనకు కావలసిన బట్టలు, బొమ్మలు, ఐస్ క్రీమ్స్ ఇవి మాత్రమే కాదు, చివరికి తను కోరుకున్న కన్నతల్లి ప్రేమను కూడా భార్గవి రూపంలో అందించగలిగాను. ఇప్పుడు నన్ను చూడాలంటోంది. నా నోట్లోంచి రక్తం కారుతున్నట్టు, నేను కింద పడిపోయినట్టు పిచ్చి పిచ్చి కలడన్నీ వచ్చి భయంగా ఉంటుంది. నిన్నొక్కసారి చూడాలనుంది డాడీ, రా డాడీ అని బతిమాలుతోంది అంకుల్. నా కంఠంలో ఆఖరి శ్వాస ఉండేంత వరకు నా పాప కోరిక తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను అంకుల్. విచిత్రం చూశారా అంకుల్? ఇక్కడ నేను నిజంగానే రక్తం కక్కుని చావబోతున్నాను. అక్కడ నా పాపకు అవే కళలు వస్తున్నాయి. మనకు బాగా కావాల్సిన వారికి ఏదైనా జరగబోతే ముందే తెలిసిపోతుంది అంటారు. అది ఇదేనేమో అంకుల్. ఇప్పుడు నా పాపను చూడాలన్న కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది అంకుల్. నన్ను ఇండియా వెళ్ళనివ్వండి అంకుల్. పద, బ్లడ్ క్లీన్ చేసి ఇంజెక్షన్ చేస్తాను. హలో, నేను ఘోష్ మాట్లాడుతున్నా. చెప్పు ఘోష్, వెళ్ళిన పని ఏమైంది? పాపను వేసేసావా? నా టెస్ట్లో మిస్ అయింది. మిస్ అయిందా? ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గులేదురా? నువ్వేదో పెద్ద పోటుగాడివి, ఇరగదీస్తావు కదా అని నిన్ను ప్రత్యేకంగా పిలిపిస్తే ఒక పసిబిడ్డను చంపడం చేతకాక మిస్ అయిందని సొల్లు కబులు చెప్తున్నావా? ఆవేశపడకు, నేను చెప్పేది పూర్తిగా విను. సరిగ్గా పాపని పొడవబోతుండగా ఇన్స్పెక్టర్ ఇంట్లోకి వచ్చింది. దొరికితే అక్కడే కాల్చి చంపుతుందని నేను పారిపోచేసా. ఆ టైంలో అక్కడికి ఎందుకు వచ్చింది? ఈ ఇన్స్పెక్టర్ ఒకటి నాకు ముగుడ్లా తయారైపోయింది. వీళ్ళందరికంటే ముందు దీన్ని లేపేయాలి, అసలు టెన్షన్ లేకుండా పోతుంది. అరే బాబా, టెన్షన్ పడద్దు. ఏ రోజు మిస్ అయితే రేపు ఎల్లుండి ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు ఖతం చేస్తా. నువ్వు ఎప్పుడో వేస్తానంటే ఈ లోపల ఇన్స్పెక్టర్ నన్ను బొక్కలో వేస్తుంది. ఎలాగైనా రేపట్లోగా పని అయిపోయేటట్టు చూడు. ఠీకే, ఉంటా. మళ్ళీ ఈ టెన్షన్ ఏంటి? అది చచ్చుంటే ఈ పాటికి ప్రశాంతంగా నిద్రపోయి ఉండేవాణ్ణి. ఏం మర్దల పిల్ల,
వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి